ఆర్టిస్ట్ బాపు గారు వేళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. ఒక మంచి కార్టూనిస్ట్గానే కాకుండా ఒక దర్శకుడిగా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాలు, ఎంతో సందేశాత్మకమైనటువంటి సినిమాలు మన ప్రాంతానికి అందివ్వటం ద్వారా ఆయన ఎంతో చక్కటి పేరు సంపాదించినారు ప్రపంచవ్యాప్తంగా. అంతేకాకుండా వేళ తెలుగు ప్రజల యొక్క కీర్తిని కూడా, తెలుగు భాషను కూడా వేళ ప్రపంచవ్యాప్తంగా ఆయన మంచి గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమైనటువంటి వ్యక్తి మన బాపు గారు. అటువంటి ఆర్టిస్ట్ బాపు గారు మన నర్సాపురం ప్రాంతంలో జన్మించడం, మన ప్రాంతీయుడు కావటం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆయన ఏదైతే పరమపదించారో ఆ తర్వాత ఇక్కడ మనం యొక్క అమెరికాలో ఉన్నటువంటి తానా వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కాకుండా మన తోట సీతారామకృష్ణ గారి యొక్క ఎంపీ నిధులతోటి ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా సుందరంగా తీర్చిదిద్ది ఆయనకి గుర్తింపుగా, ఏదైతే ఆయనకి గోదావరి ప్రాంతం అంటే చాలా ఇష్టం, ఆయన తీసినటువంటి ప్రతి సినిమాల్లోనూ కూడా ఈ యొక్క గోదావరి నేపథ్యంతో ఆయన సినిమాలన్నీ కూడా నడిచేవి. అటువంటి ఆయనకు నచ్చినటువంటి యొక్క గోదావరి ప్రాంతంలో ఆయనకు నచ్చినటువంటి నర్సాపురం, ఆయన పుట్టినటువంటి యొక్క నర్సాపురం ప్రాంతంలో ఇక గోదావరి ఒడ్డున ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరు మీద మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఎంతోమంది పెద్దలు, మహానుభావులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏమనివ్వండి, విశ్వనాథ్ గారు ఏమనివ్వండి, మన యువి కృష్ణరాజు గారు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు ఏమనివ్వండి, ఇటువంటి హేమీలంతా కూడా, ఉద్దండలంతా కూడా ఈ యొక్క ఆయన యొక్క జయంతి నాడు, ఏదైతే ప్రతి డిసెంబర్ 15వ తారీఖు ఆయన జయంతి ఏదైతే జరుపుకుంటానో మన నర్సాపురం నియోజక ప్రజలంతా కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇటువంటి పెద్దలంతా కూడా, మహానుభావులంతా కూడా ఇక్కడ రావటం, ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం, ఆయన ఇక్కడ గుర్తు చేయడం, ఆయన గురించి మనందరికీ కూడా చెప్పటం. అదేవిధంగా ఈ యొక్క మన ప్రాంతంలో ఎంతోమందికి సాంస్కృతిక కార్యక్రమాలు, వాళ్ళు ప్రతి ఇంట్లోనూ కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అలవాటు చేసే విధంగా ఆయన పేరు మీద అందరూ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన ఎల్లప్పుడూ కూడా ఇలాగే చిరస్థాయిగా ఉండిపోతారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇలాగే స్మరించుకుంటూ మేమంతా కూడా ముందుకెళ్తాం. ఆయన ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు వేళ ఇక్కడ సత్యన్న గారు వేళ ఆయన సంబంధించి ఆయనకు గుర్తింపుగా, ఏదైతే మన బాపు గారికి గుర్తింపుగా ఆయన జయంతి సందర్భంగా ఆయనకి వేళ ఆయన కూడా సన్మానం చేయడం జరిగింది. వేళ ఆయన ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ఆర్టిస్టులు కూడా వేళ మంచి ప్రయోజకులు కూడా అవటం జరిగింది. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆయన యొక్క జయంతిని కన్నుల పండుగగా జరుపుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.